నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఈ రోజు మనతో ఉన్నారు ఒక సీనియర్ నటి. ఆవిడ దాదాపుగా 400కు పైగా చిత్రాల్లో అనేక క్యారెక్టర్స్ చేశారు. అయితే ఆవిడని చూడగానే అరే ఈవిడ కదా అంటారు, కానీ పేరుతో చెప్తే గుర్తుపట్టకపోవచ్చు. ఒక్కసారి ఆవిడని చూడండి, మీకు గుర్తుపట్టారా లేదా చెప్పండి. చూసారా, ఆవిడే అండి మన పద్మా జయంతి గారు. పేరుతో కొంతమందికి తెలుసు, నటిగా తన క్యారెక్టర్తో చాలా మందికి తెలుసు. ఆవిడ ఇప్పుడు ఒక సినిమా షూటింగ్లో ఉన్నారు. ఆ చిన్న గ్యాప్లో మనకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆవిడని అడిగి అసలు సినిమా డీటెయిల్స్ ఏంటి, ఆవిడ సినీ జీవితం ఏంటి, అసలు నిజానికి పద్మా జయంతి అనే పేరు వెనుక కూడా ఒక చిన్న కథ ఉంది, అదేంటో కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ఇప్పుడు మీరు చేస్తున్న సినిమా ఏంటి? ఇది నేను నా లల్లి అని చెప్పి ఒక చిన్న సినిమా అండి. ఇది నేను నా లల్లి. లల్లి, నేను నా లల్లి. ఓకే. నేను అంటే పర్సన్, లల్లి అంటే అతని వైఫ్. ఓకే. నేను నా లల్లి. అయితే అది ప్రొడ్యూసర్ కమ్ హీరో అనమాట. ఆయన సొంతంగా అనుకుని సినిమా చేస్తున్నారు. దీనికి డైరెక్టర్ వచ్చి శ్రీధర్ గారు. ఆ శ్రీధర్ గారి ద్వారానే మీరు మాతో, అంటే ఇంతకుముందు ఆయనతో కొన్ని సినిమాలు చేశాను శ్రీధర్ గారితో. అంటే వాళ్ళు మా ఇద్దరికి కొంచెం ఆ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు ఈ క్యారెక్టర్కి నేనే బాగుంటాను అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఇది హీరోకి మదర్ క్యారెక్టర్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఈ దీంట్లో నేను కొంచెం విడో క్యారెక్టర్ అనమాట. ఇది సినిమా కాకుండా ఇంకా మళ్ళీ మన ఇంటర్వ్యూలోకి వచ్చేద్దామండి. యాక్చువల్గా మీ పేరు పద్మ. ఎస్. మీరు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ సినిమా మీరు జీవన రాగం సీరియల్ కాకుండా ఫస్ట్ మీరు పిచ్చోడి చేతిలో రాయి అనుకుంటాను కదా మీ ఫస్ట్. నేను ప్రియమైన శ్రీవారు చేశాను. ప్రియమైన శ్రీవారు నుంచి ఆల్మోస్ట్ అంటే ఒక 1 year పాటు కూడా నా పేరు పద్మనే ఉంది. సీతారామరాజు చేసేది అప్పుడు కూడా నా పేరు పద్మే. ఈ మధ్యలో మనకి తెలుగుదేశం ఎక్కువ ఉండి కాంగ్రెస్ ఇదిలో ఉన్నప్పుడు కొంచెం ఎలక్షన్స్ అవన్నీ అయినాయి కదండి. అప్పుడు దాసరి గారు ఒక మూవీ చేశారు, అదే అందరికీ తెలిసి ఉంటుంది, పిచ్చోడి చేతిలో రాయి. ఆ మూవీ నుంచే మీ పేరు మారిందని. దాసరి గారి మూవీలో చేస్తుంటే ఆయన పక్కనేమో సుజాత గారు, చంద్రమోహన్ గారి పక్కన నేను అనమాట. అంటే డైరెక్టర్ కూడా ఆయనే, దాసరి గారే డైరెక్టర్. చెప్తుంటే ఏ అమ్మాయి అని పిలిచేవారు. అదేంటో అంటే ఏ అమ్మాయి అనేది ఏంటో అనిపించింది అనమాట. అంటే మనకు ఒక పేరు ఉంటుంది కదా, సో అక్కడ పేరుతో పాటు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. మన పేరున్నప్పుడు పేరుతో పిలవకుండా మన తల్లిదండ్రులు చక్కగా ఒక మంచి పేరు పెడతారు. అందరు ఆ పేరుతో పిలిస్తే ఆ పేరుతో మన అందరూ ఇదో ఫీల్ అవుతారు. బట్ ఆయన పేరుతో కాకుండా ఏ అమ్మాయి అని పిలుస్తుంటే కొంచెం బాధ అనిపించింది. సో డైరెక్ట్గా నాకేంటంటే ఏదన్నా ఉంటే కనుక, అంటే ఒక సామెత ఒకటి ఉంటుంది కదండి, మనకి ఏదన్నా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. అది చాలా బెటర్. ఇది వెళ్ళి మన పక్కలోకి చెప్తే అది వేరేగా వెళ్ళిపోతుంది అనేది ఒకటి ఉంది. అందుకోసం నేను డైరెక్ట్ గా ఆయన అడిగాను. నేను సరే ఏంటండి అందరినీ చక్కగా పేరు పెట్టో లేకపోతే ఏదో చేసి పిలుస్తున్నారు, నా దగ్గరకు వచ్చేటప్పటికి మీరు ఎందుకు ఏ అమ్మాయి అని పిలుస్తున్నారు, ఒక్కసారి చెప్పరా సార్ అని అంటే, అదేంటి నేను అంత పెద్ద డైరెక్టర్, నువ్వు నా దగ్గరకు వచ్చి నన్నే క్వశ్చన్ చేస్తావా అని. అలా కాదు సార్, చాలా బాధగా ఉంది. యాక్చువల్గా మా అమ్మ చాలా ఇష్టపడి తను ఎదరపొడి నవళ్ళు అవన్నీ చదివి హీరోయిన్ పేరు పద్మ అలా ఉందని చెప్పి నేను కూడా గొప్ప హీరోయిన్ అవుతానేమో అనుకుని మా అమ్మ అలా నాకు పేరు పెట్టారు. మీరు అలా పిలుస్తుంటే బాధగా ఉందండి అంటే, ఏం లేదమ్మా, బట్ ఇది నేను చెప్పలేను, కాకపోతే ఏంటంటే పద్మాని నేను పిలవను అంతే. అంటే పద్మాని కూడా అలా పలకలేదు ఆయన, ఈ పేరుతో నేను పిలవను అని చెప్పి అన్నారు. అప్పటికి నాకు ఆన్సర్ దొరకలేదు. సరే కదా, వేరే కో డైరెక్టర్ల దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏంటి సార్ ఏంటనంటే మీకు తెలీదా అన్నారు. తెలీదంటే అంటే నాకు తెలిసి నేను తెలియనట్టుగా ఉన్నానేమో అని అనుకున్నాను. బట్ నాకు అసలు ఐడియా కూడా లేదు. ఏంటి అంటే అప్పుడు చెప్పారనమాట, దాసరి గారి వైఫ్ పేరు పద్మ అని, అందుకోసం ఆయన వాళ్ళ ఆవిడ తప్పితే ఎవరిని పిలవరు అనేది అక్కడ అర్థమైంది అనమాట. తర్వాత సార్ అర్థమైంది సార్ అంటే ఇప్పుడు ఏం చేయాలి సార్ నేను అంటే, ఏం లేదు పేరు మార్చుకొని రా అన్నారు. సరే సింపుల్గా ఎలా పేరు మార్చుకుంటారంటే, నాకు తెలియదమ్మా నువ్వు పేరు మార్చుకొని రా రేపటికల్లా అన్నారు. ఇదేంటి టాస్క్ ఇచ్చారా నాకు, రేపటికల్లా పేరు మార్చుకోమంటే ఎలా మార్చుకుంటాను నేను, తల్లిదండ్రులు పెట్టిన పేరు తీసేసి. అర్థం కాల. ఆ రోజు ఇంటికి వెళ్ళి కూర్చున్నాను అనమాట, ఒక బుక్ పెట్టేసుకున్నాను, పెట్టుకొని పేర్లన్నీ రాసుకొచ్చారు. ఒక పద్మ అంటున్నారు, కాదు అప్పుడు చిక్కడపల్లిలో ఉండేవాడిని. సరే అని చెప్పి చిక్కడపల్లి పద్మ హెచ్చి బాగాలేదు. సరే అని చెప్పేసి మా హస్బెండ్ పేరు జయంత్ సాయి అనమాట. సరే సాయి పద్మ అంటే ఇదేదో విడగొట్టినట్టు అయిపోయింది, అలా కాదు అని చెప్పేసి మళ్ళీ పద్మశ్రీ పద్మ ఏదో అన్ని రాసుకుంటూ వచ్చి ఒక 15-20 పేర్లు. ఎంత చేసినా ఊరికే పద్మ వస్తుంది కానీ పక్కన ఏం రావట్లేదు. సడన్ గా ఆయన అన్నారు, జయంత్ ఉంది కదా పోనీ జయంత్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని. అబ్బా భలే ఉందని చెప్పి పద్మ జయంత్ అని రాసా. సూపర్గా ఉందని చెప్పేసి మళ్ళీ చూసాను అనమాట, ఇండస్ట్రీలో ఇంకెవరన్నా ఉన్నారా, మళ్ళీ అదొక ప్రాబ్లం అయిపోతుంది, మళ్ళీ అవుతుంది కదా అని చెప్పి చూసాను నేను. అయితే పద్మా జయంత్ అనేవాళ్ళు ఎవరు లేరు.
ఆహా సూపర్గా ఉందని చెప్పి నాకు నేను పెద్ద శబాష్ అనేసుకొని సో వెళ్ళి నెక్స్ట్ సార్ నా పేరు పద్మా జయంత్ అండి, సో మీరు ఎలా పిలిచినా పర్వాలేదు అన్న. ఆహా అన్నారు అని జయంత్ అని పిలవడం మొదలెట్టారు ఆయన. అంటే అసలు ఆ పేరే తను పలకలేదు, అసలు పలకట్లేదు. ఆయనకి చాలా గౌరవం అంటారు తను పద్మ గారు అంటే బాగా అప్పుడు. అంటే అదే ఒక మంచి భర్తగా ఉన్నారు కాబట్టి ఆయన అందుకోసం అని ఆ పేరు మీద ఇంకా పలక ఇది లేదనమాట. నేను అనుకున్నాను సరే జయంత్ అంటున్నారు, అది కొంచెం నాకు అంటే నేను ఇది చేసుకోవడానికి టైం పట్టింది. కొత్తగా పిలుస్తున్న పేరు కదా, ఇప్పుడే పేరు పెట్టినట్టు అయింది నాకు. అలా అనుకుని సరే అని చెప్పి అనుకున్నాను. తీరా చూస్తే ఆ పద్మ జయంత్ కాస్త అందరూ జయంత్ 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 అని పిలుస్తుంటే అందరికి జయంతి జయంతి అయిపోయి మళ్ళీ లేడీని పిలుస్తున్నారు కదా అట్లా కూడా. నేను ఒక లేడీ ఆర్టిస్ట్ అయిపోయేటప్పటికి అలా అంటే ఒక జయంతి అనుకున్నారు, ఎందుకంటే ఆల్రెడీ జయంతి అని ఉన్నారు కదా పెద్ద. సో ఆవిడ అంటే నా ఫస్ట్ మూవీలో ఆవిడ మదర్ అనమాట. ఆహా ఆవిడ పేరు పిలుస్తున్నారు ఫోన్లే అని చెప్పేసి అలా అనుకున్నాను అనమాట. అనుకొని ఇంకా అంటే అలా అలవాటు పడిపోయాను. తర్వాత చెక్కులు కూడా అదే పద్ధతిలో ఇవ్వడం మొదలెట్టారు, పద్మా జయంతి అని. అప్పుడు పెద్ద ప్రాబ్లం అయిపోయింది నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇమ్మీడియట్ గా నా పేరు మార్చేసుకొని అన్ని బ్యాంక్ అకౌంట్స్ అన్ని మార్చుకొని పద్మా జయంతి అనేది ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు ఆధార్లో ఏముంటది? పద్మా జయంతి అని ఉంటుంది. మీరు అంటే మీది ఎంత లైఫ్ మొత్తం మార్చేసి ఆ సినిమా నా పేరు అనేది. అప్పుడు మళ్ళీ అంటే ఇంకొక రకంగా సంతోషపడ్డా నేను. ఓకే అంటే నేను వర్క్ చేస్తుంటే నాతో పాటు నా భర్త కూడా ఉన్నారు పక్కన సపోర్ట్ గా అనేది కొంచెం అనిపించింది. ఇప్పుడు అంటారు కదా ఏ ఆడది కనుక ఏదైనా సాధించిందంటే వెనక ఎవరో ఒకరు ఉంటారు అంటారు కదా, ఎవరో ఉండరు భర్తే ఉంటారు ఆల్మోస్ట్. సరే అలా అనుకుని ఓహో పర్వాలేదు మా ఆయన నాకు సపోర్ట్ కలిసిపోయారు కదా అని చెప్పి అలా అనుకున్నాను. కానీ తర్వాత దీని మీద కొన్ని డిస్కషన్స్ వచ్చాయి, కానీ కొంత భయం వేసింది నాకు. అదేంటి జయంతి అని పెట్టుకున్నావేంటి, చచ్చిపోయిన వాళ్ళ గురించి కదా జయంతి అనేది. అది మరీ ఈకలు పీకడం అండి నిజానికి. నిజంగా అండి గుడ్డు మీద ఈకలు పీకినట్టే అనిపించిందండి నాకు. అదేంటి అని అంటే నేను అన్నాను జయంతి అంటే తప్పే ఉంది, సరే పుట్టినరోజు అదే పేరుతో యాక్టర్స్ చాలా మంది పెట్టుకుంటాం మంచి పేరు. జయంతి సుబ్రహ్మణ్యం ఎవరో ఒక కన్నడలో ఆవిడ చాలా సూపర్ డాన్సర్ అంట. సో ఈ జయంతి గారు పాప ఆవిడ ఎన్ని సినిమాలు చేసి ఎంత మంచి యాక్టర్ అండి ఆవిడ. సరే కొంతమంది అది ఇంటి పేరు అనుకున్నా. జయంతి అనేది ఇంటి పేరు ఉంటుందంట, చెన్నైలో ఉంటారంట. నేను ఇన్ని ఉంటాయా అని చెప్పేసి అనుకున్నాను. సరే ఎందుకంటే ఇవన్నీ మనం ఒక్కసారి దాన్ని డైవర్ట్ అయ్యి ఉంటే రకరకాలుగా. కాకపోతే వాళ్ళకి ఏం చెప్పారంటే జయంతి ఓకే పుట్టినరోజు కదండి, లేదు చచ్చిపోయిన వాళ్ళకి చెప్తారు అది. చనిపోయిన తర్వాత పుట్టినరోజుకి జయంతి అంటారు, తర్వాత వర్ధంతి పోయిన ఇదికి వర్ధంతి అంటారని. సార్ నా పేరు పద్మా జయంతి అంతేనండి, ఇంకంతకు మించి దీని గురించి కాంట్రవర్సీ వద్దు అని నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను. ఇంకెవరన్నా మాట్లాడినా కూడా లేదండి ఇది ఇంతే, ఈ పేరు ఇంతే అయిపోయింది పెట్టేసుకున్నాం, ఇంకా దీని గురించి కాంట్రవర్సీ లేదు అని చెప్పి అక్కడికి స్టాప్ చేయించాం. ఇప్పుడు మనం వాళ్ళు చెప్పే వాటన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ పోతుంటే అది వెళ్ళిపోతుంది. అవునండి నిజం, అందుకోసం కట్ చేస్తే అంత అయిపోతుంది. సో అలా పద్మా జయంతి అనేది ఇండస్ట్రీలో ఉన్న ఏకైక ఆర్టిస్ట్ నేను ఒక్కదాన్ని. అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి ఏంటంటే, దాసరి గారిది మంచి చెయ్యి అంటారు. ఇప్పుడు మీరు ఆయన సినిమాలో చేస్తూ పేరు పద్మా జయంతిగా మార్చుకున్న తర్వాత మీకు అంతకు ముందు కంటే బాగా మారిందా మీకు ఛాన్సులు రావడం కానీ మీ కెరీర్ అంతా ఎలా? అంటే నేను అప్పటికే బిజీగా ఉన్నానండి. ఓకే అప్పటికే చాలా బిజీగా ఉన్నాను. అంటే కొన్ని విషయాలు నాకు అక్కడ డబ్బులు అయితే రాలేదండి, కాకపోతే వర్క్ చేశాను నేను. ఎందుకంటే అదంతా పొలిటికల్ మూవీ కదా, సో నాకైతే డబ్బులు ఏం రాలేదు. కాకపోతే అప్పటికే నేను ప్రేమించుకుందాను రా, రాములయ్య, సీతారామరాజు అవన్నీ సినిమాలు చేసి అప్పటికే బిజీగా ఉంది. కాబట్టి నాకు అప్పుడు ఫస్ట్ సినిమా నుంచే కూడా నాకు ఇమ్మీడియట్ గా క్యారెక్టర్ అంటే దీని మూలంగానే నాకేం బెనిఫిట్ అవ్వలేదు, కాకపోతే పేరు మారింది. అయితే సార్ మీరు ఫస్ట్ ఎట్లా వచ్చారు ఇండస్ట్రీకి, నటిగా ఎలా మారారు మీరు? అట్లా వెళ్దాం, మీరు అసలు మీ చైల్డ్హుడ్ ఏంటి, మీరు ఏం అవ్వాలనుకున్నారు, నటిగా ఎలా అయ్యారు, అది ఏమైనా చెప్తారా మాకు? యాక్చువల్గా మా అమ్మ చిన్నప్పటి నుంచి కూడా తను ఎద్దనపూడి, సులోచనారాయణది వాళ్ళ నవల్స్ బాగా చదివేది. అప్పుడు కాలంలో అవే కదండి బాగా, అవే కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. నాగేశ్వరరావు గారు వాళ్ళంతా సెక్రటరీ ఇవన్నీ అవన్నీ నవల్సే కదా. సో మాదిరెడ్డి సులోచన దాంట్లో వాళ్ళు ఏంటంటే హీరోయిన్ పేరు పద్మప్రియ అని పెట్టుకున్నారు. ఏదన్నా చూడండి మీరు, ఏ నవలన్నా చూడండి, ఎక్కువ పద్మ అనేది ఎక్కువ కలిసి అలా ఉంటుంది అనమాట. సో అయితే మా అమ్మ అనుకునేది అనమాట, అంటే కొంచెం చిన్నప్పటి నుంచి కూడా బాగుండేదాన్ని నేను. సో అంటే బాగున్న వాళ్ళు సినిమాల్లో ఏదో ఇలాంటివి ఏమన్నా చేస్తారు అనే ఆలోచన అనమాట అనుకుంది.
సినిమాల్లో ఏదన్నా చేస్తే బాగుంటుంది అలా అని చెప్పింది. కాకపోతే సోర్స్ ఏం దొరకలేదు. అయితే అప్పుడు తను ఏమనుకుందంటే తనకి డాన్స్ అన్న, వీణ అన్న, సంగీతం అన్న చాలా ఇష్టం అన్నమాట. ఓహో. సో అలా అని చెప్పి నన్ను చిన్నప్పుడే డాన్స్ నేర్పించడానికి పంపించేది. వీణ కూడా నేర్చుకున్నాను నేను. సో మ్యూజిక్ నేర్చుకోలేదు కానీ వీణ నేర్చుకున్నాను, డాన్స్ నేర్చుకున్నాను అనమాట. సో అలా నేర్చుకుంటూ ఉన్న ఇదిలో అంటే అన్ఫార్చునేట్లీ ఏంటంటే నాకు 18 years అట్లా ఉండంగానే మమ్మీ డాడీ ఇద్దరు కూడా నాకు ఎక్స్పైర్డ్ అన్నమాట. అయ్యో, మీ ఉన్నతిని పాపం ఆవిడ అంత ఆశపడ్డాడు ఏమీ లేదు వాళ్ళకి, తెలీదు అసలు ఏమి. అంటే నేను అవ్వాలి అని అనుకున్నాను కానీ నేర్చుకుంటున్నాను అప్పటికి. ఓకే, ఇంకా అప్పటికి రాలేదు, మీరు ఇండస్ట్రీ కూడా రాలేదు. ఇంటర్మీడియట్ చదువుతున్నా నేను. ఏమి వాళ్ళకి అసలు తల్లిదండ్రులుగా వాళ్ళు నాకు నా గురించి ఎన్నైతే కలలు కన్నారో అవి అసలు ఏమీ చూడలేదు. కాకపోతే ఇంకా ఇదైపోయింది, మా ఇద్దరు చనిపోయారు. అయ్యేటప్పటికి అనుకోకుండా కొన్ని ఈ కారణాల మూలంగా మా అన్నయ్య ఫ్రెండ్ అనమాట దీనికి, మీ హస్బెండ్. మా హస్బెండ్. సో సాయి అని పిలుస్తాను నేను. ఓకే. సో ఎందుకంటే మా అమ్మ షిరిడి బాబాని బాగా నమ్మేది, అందుకోసం ఆ రూపంలో ఈయన వచ్చాడని చెప్పేసి. అంటే మా అమ్మ ఉండంగానే దీనికి తెలుసు, మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. సో చెప్తారు కదా భగవంతుడు ఎవరికి ఎలా రాసి పెడతాడు అనేసి, అలా కనెక్ట్ అయిపోయాం అనమాట. సో అనుకోకుండా ఇంటర్మీడియట్ అవ్వగానే ఇమీడియట్గా మ్యారేజ్ అయిపోయింది. ఓకే. దాని తర్వాతనే నేను ఓపెన్ యూనివర్సిటీ దాంట్లో బీకామ్ చేశాను. తర్వాత ఉస్మానియా దానికి మళ్ళీ ఎంట్రన్స్ అది రాసి ఎంఏ తెలుగు చదువు అక్కడ దాకా నాది డిగ్రీ ఫినిష్ అయి పీజీ కూడా చేశాను. దాని తర్వాత ఈ లోపల ఏమైపోయిందంటే డ్యాన్స్ మా అమ్మకి ఇష్టం కదా. సో మా హస్బెండ్కి తెలుసు, ఎందుకు నువ్వు అన్నెసర్లీ అమ్మ కోరికను ఎందుకు ఇది చేయలేకపోతున్నావు, ట్రై చెయ్యి అంటే, పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు అప్పటికే, ఎందుకు అంటే, కాదు ట్రై చెయ్యి తప్పే ఉంది అన్నారు. అంటే అలా చదువుకుంటూ పెళ్ళైనా పిల్లలున్నా డాన్స్ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. అంటే ఏదండి? క్లాసికల్ డాన్స్ లో కూచిపూడి. కూచిపూడి. అయితే వెంపటి చిన్న సత్యం గారి శిష్యుడు ఆయన రాఘవ్ గారని, అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. సో అక్కడ చేసి నేను చెప్పాను, అంటే వాళ్ళు ఏం సలహా చెప్పారంటే పెర్ఫార్మెన్సెస్ కంటే కూడా డిగ్రీ కట్టి ఇది చేసుకుంటే బాగుంటుంది దానికి అన్నారు. సో డైరెక్ట్ ఎంఏ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే రేపు పొద్దున స్కూల్ పెట్టుకోవచ్చు అన్న ఇదిలో డాన్స్ టీచర్ అలా ఉంటుంది కదా అని చెప్పి అలా ఆలోచించి అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేశాను. సో మొదలుపెట్టిన కొంతకాలానికే మీర్ గారు వాళ్ళు కొత్తగా ఏదో సీరియల్ చేస్తున్నారని చెప్పేసి చెప్పారనమాట. అంటే వాళ్ళు ఎవరు కూడా నాకు అసలు ఏమని తెలియదు. బాగా ఫేమస్ కదా మీర్ గారు అంటే. మీర్ గారు అంటే చాలా పెద్ద కెమెరామ్యాన్, ఆయన ఫ్యామిలీ అంతా కూడా కెమెరామెన్సే. చాలా బాంబేలో హిందీ సినిమాలు కానీ చాలా చేశారు వాళ్ళు, చాలా ఫేమస్ అని చెప్పేసి అన్నారు. బట్ వాళ్ళు ఇన్స్టిట్యూట్కి వచ్చారనమాట కొంతమందిని సెలెక్ట్ చేసుకోవడానికి. అంటే ఆల్రెడీ అక్కడ రాగిణి గారు, జ్యోతిరెడ్డి, డబ్బింగ్ ఆర్టిస్ట్ పుష్ప, వీళ్ళంతా అప్పటికే చాలా సీనియర్స్ అక్కడ. సో వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ కోసం వచ్చి ఇంకెవరినైనా సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నారు. అప్పుడే సనా గారు, ఆవిడ కూడా సీనియరు. సో ఆవిడకి కాంబినేషన్ గా ఒక మంచి ఆర్టిస్ట్ కావాలి కొత్త వాళ్ళు అన్న అనుకొని చూసేటప్పటికి నేను సెట్ అవుతానని చెప్పేసి నన్ను అడిగారు అనమాట. అంటే అవకాశం మిమ్మల్ని మీ అమ్మ కోరిక వెతుక్కుంటూ వచ్చాయి. సో అప్పుడు ఏంటంటే అమ్మ ఉన్నప్పుడు అంటే అమ్మ పర్మిషన్ కాబట్టి జరిగిపోయేది. ఇప్పుడు మన అత్తగారు వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి కదా, అన్ని పెళ్ళైపోయి భర్త ఇదిలో ఉన్నప్పుడు మరి జరగాలి కదా. సో నేను నో చెప్పేశాను అనమాట, ఎందుకంటే నేను చేయలేనండి, ఎందుకంటే నాకు అంత ఇది లేదు, స్కూల్ పెట్టుకుందాం అనుకుంటున్నాను నేను, ఇవన్నీ కాదంటే లేదు మీరు ఖచ్చితంగా చెయ్యాల్సిందే అని. దానికి డైరెక్ట్ వచ్చి రుక్మిణి కృష్ణ అని, ఇప్పుడు చేస్తున్నారో లేదో నాకు తెలియదు, బట్ ఆ మూమెంట్లో ఆయన కూడా మంచి డైరెక్టర్ అనమాట. ఇదేంటంటే బేసికల్గా డాన్స్ బేస్డ్తో ఉన్న సాంగ్స్ సీరియల్ అనమాట. జీవన రాగం అని ఇంతకుముందు దూరదర్శన్లో టెలికాస్ట్ అయింది. ఏ ఇయర్ అండి అది? 1992 ఐ థింక్ అనుకుంటున్నా నేను, అది కరెక్ట్ గా ఎందుకంటే గుర్తులేదు. అదేలేండి, ఆ టైంలోనే మనకి సీరియల్స్ అవి వచ్చాయి. అప్పటికి ఇంకా ఇవన్నీ లేవు కదా, ఏ ఛానల్ లేదండి, ఏ ఛానల్స్ లేవు, ఓన్లీ దూరదర్శన్. సో అప్పుడు నేను చేయనండి అని అంటే కాదు అని చెప్పి మొత్తానికి నా నెంబర్ తీసుకొని వాళ్ళు డైరెక్ట్గా హిమాయత్ నగర్లో మా అత్తగారు వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మా అత్తగారిని మావగారిని కూర్చోబెట్టి పర్మిషన్ అడిగి అప్పుడు వచ్చి నన్ను ఒప్పించారనమాట. అనుకున్నాను ఇంత ఇది చేసిన తర్వాత ఒప్పించిన తర్వాత చేయకపోతే బాగుండదు కదా, సో చేస్తానని చెప్పేసి ఇంకా అలా చేసి ఒక 1 year పాటు నడిచింది ఆ సీరియల్. 13 episodes ఎప్పుడు టెలికాస్ట్ అయితే అప్పుడు షూట్ పెట్టుకొని చేశారన్నమాట. అలా 1 year పాటు అదొక్కటే చేశాను, తర్వాత ఏం చేయలేదు. తర్వాత ఈ సీరియల్ చేస్తుంటే దీనికి సంబంధించిన మేనేజరు ప్రియమైన శ్రీవారు అని చెప్పి దానికి సినిమాకి ప్రియమైన శ్రీవారు సుమన్ అండి, సుమన్ హీరో. ఓకే. రవళి ఆమని
నాకు ఆమెని గుర్తుంది, అదే ఇంకెవరు అని. సంఘవి కూడా ఉన్నట్టు గుర్తు, ఆహా. సంఘవి కూడా ఉంది. సో ఆ మూవీకి అతను ప్రొడక్షన్ మేనేజర్ అని. వాళ్ళు కూడా అప్పుడు కూడా కొత్త ఆర్టిస్ట్ ఆమెనికి అక్క క్యారెక్టర్ కోసం వెతుకుతున్నారు. ఇతను అనుకోకుండా ఈ సీరియల్ నేను చేస్తాను అని చెప్పి ఫొటోస్ చూపించాడు. చూపించేటప్పటికి సినిమా అన్నారు. మళ్ళీ కొంచెం దాని గురించి మళ్ళీ సినిమా అంటే సీరియల్ అంటే కొంచెం ఫ్యామిలీగా ఉంది, ఓకే. సినిమా అనేటప్పటికి మళ్ళీ కొంచెం ఆలోచించి ఇది చేస్తే సరే వచ్చే అవకాశం అనేది రాదు. అవును. సో ఎందుకంటే కళ అనేది ఏదైనా సరే, ఇప్పుడు కళ డాన్స్ కానీ మ్యూజిక్ కానీ ఏదైనా కూడా ఇదంతా నటన కానీ అంతా ఒకటే కదా. అవును. సో అమ్మ కోరిక ఈ రకంగా చిన్నప్పుడు అనుకుంది కదా, సో తీరుతుందేమో అని ఇంకా వెనక్కి ఎందుకు అడుగు వేయడం అని చెప్పేసి సరే అన్నాను. దాంట్లో ఫస్ట్ దాంట్లో అమ్మనికి అక్క క్యారెక్టర్, బట్ వీడియో క్యారెక్టర్ అనమాట. ఫస్ట్ వీడియో క్యారెక్టర్. కాకపోతే నా అదృష్టం బాగుంది ఏంటంటే కరెక్ట్ విజయదశమి రోజున షూటింగ్ ముహూర్తం పెట్టారు. నా ఫస్ట్ షాట్ వచ్చి రంగనాథ్ గారు నాకు తండ్రి, జయంతి గారు తల్లి అనమాట. నేను వాళ్ళ పెద్ద కూతురు. నా తర్వాత ఒక చెల్లెలు ఒక తమ్ముడు అనమాట. సో అది నాది అంటే నా ఏజ్ కి నా ఇదికి కరెక్ట్ గా సెటప్ లాగా కూడా అది వచ్చేసింది నాకు. సో అలా ఫస్ట్ ఇది తీశారు. అంటే ఆ సినిమాలో అక్కడ ఏంటంటే ఈయన సూసైడ్ చేసుకొని చనిపోతారన్నమాట. అక్కడ ఫస్ట్ ఏంటంటే బొట్టు పెట్టుకొని చక్కగా అమ్మాయి ఏజ్లో ఉంది, అమ్మాయి అనుకున్నాను. తర్వాత మొత్తం అంతా వీడియో క్యారెక్టర్, ఈ ఫ్లాష్ బ్యాక్ అయిపోతే మొత్తం వీడియో క్యారెక్టర్ అన్నమాట. మంచి ఫస్ట్ అయితే మీరు అనుకున్నట్టు కరెక్ట్ గా మంచి దసరా రోజున ఏదైనా ముఖ్యమైన పని మొదలు పెట్టమంటారుగా, సో అలా విజయదశమి అంటారు కదా, అందుకే మనకి. సో విజయదశమి అదే మనకి జయం చేకూరుతుంది. సో మీరు అట్లా మొదలైన కెరీర్ ఆ తర్వాత డిఫరెంట్ అంటే చాలా మందికి ఎన్నిసార్లు ప్రయత్నాలు చేస్తే కూడా అవకాశాలు రావండి. వచ్చినా కూడా ఒక 4 సినిమాలు 5 సినిమాలు, ఇప్పుడు వస్తున్న వాళ్ళైతే మాక్సిమం ఒక 5-6 సినిమాలకు మించి కనిపించారు. కానీ మీరు 400 సినిమాల ప్రస్థానం ఇంకా కొనసాగుతుంది అంటే అది అసలు చాలా పెద్ద విషయం. అది ఎలాంటి క్యారెక్టర్స్ వేశారు ఇందులో? మీకు బాగా అంటే కొన్ని నెగిటివ్ రోల్స్ కూడా వేయాల్సి వచ్చిందా మీకు? అంటే మన ఇండస్ట్రీలో కొంచెం సెంటిమెంట్ని ఎక్కువగా నమ్ముతారు. సో కొత్తగా వచ్చాను. ఫస్ట్ నేను చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అనమాట. ఈ సీతారామరాజు కానీ, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్. సో ఒక సినిమాలో చేస్తే పరిచయం అంటే కనిపిస్తున్నాను కాబట్టి ఇంకో సినిమా నుంచి ఇంకో, అంటే నా వంతు ప్రయత్నం నేనేమి చేయలేదు. అంటే భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టమో లేకపోతే మా అమ్మ ఆశీర్వాదమో నాకు తెలియదు. బట్ అలా ఒకదాని తర్వాత అలా వస్తూ వెళ్ళాయి మేడం. మీరు అందులో నెగిటివ్ రోల్స్ అంటే మీరు ఫస్ట్ వీడియో క్యారెక్టర్ చేశారు కదా, సినిమా ఇండస్ట్రీలో జనరల్ గా అట్లా ఉంటుంది కదా, చెల్లి క్యారెక్టర్ చేస్తే ఇంకా చెల్లి అట్లా. మీకు తర్వాత రోల్స్ కూడా అట్లా ఉన్నాయా వేరే డిఫరెంట్ రోల్స్? అంటే ఇదేనండి, ఇక్కడే మనం చూస్ చేసుకోవడంలోనే కొంచెం శ్రమ ఉంటది మనకి. ఫస్ట్ వీడియో క్యారెక్టర్ చేశాను చెప్పి కొన్ని అలాగే వచ్చాయి, బట్ నేను అలా చేయలేదు, కొన్ని వేరే చేసుకుంటూ వచ్చాను. తర్వాత కొంతమంది డైరెక్టర్ల దగ్గర మనం ఖచ్చితంగా చెయ్యాలి అని అనుకుంటాం కదా, అక్కడ ఒక సీన్ క్యారెక్టర్ పడేది. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారు పక్కన ఆయన కాంబినేషన్ లో ఒక సీన్ చేసినా చాలు అని అనుకుంటాం, అంతే కదండి. అలా నాకు జై చిరంజీవి అలాగే పడింది, మాస్టర్ మూవీ అలాగే అయ్యింది నాకు. మళ్ళీ ఇంకోటి మన రంభగారి మూవీ ఒకటి ఉంది, చిరంజీవి రంభ, దాంట్లో అంటే మన వార్డెన్ క్యారెక్టర్, అది అన్ని ఆయన కాంబినేషన్ లోనే. సో అన్ని ఒక సీన్ క్యారెక్టర్ పడతా వచ్చింది. మళ్ళీ అలా కాదు అని చెప్పేసి, ఎందుకంటే మళ్ళీ మన దాంట్లో ఎలా వేస్తే స్టాంప్ వేసేస్తారు, అందుకోసం మళ్ళీ అలా కాదని చెప్పేసి మళ్ళీ అలా ఒక సీన్ వచ్చినాయి ఆపేసి మళ్ళీ డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్న. అప్పుడు మళ్ళీ ఏంటంటే అనుకోకుండా జి నాగేష్ రెడ్డి గారు యంగ్ మదర్ కావాలి అన్నారు. అంటే అప్పుడంతా కూడా నేను చేసినవన్నీ కూడా అక్క వదిన అలాంటి క్యారెక్టర్స్ అన్నమాట. హీరోయిన్ అప్పటికి మీరు మదర్ క్యారెక్టర్స్ రాలేదు? లేదు అప్పటికి ఇంకా రాలేదు. అయితే జి నాగేష్ రెడ్డి గారు గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి ఒక మూవీ చేస్తారు. దాంట్లో అంత చిన్న పిల్లలు అనమాట, అంటే 16-17 years వాళ్ళకి మదర్గా. అంటే నేను అంటే అంత ఏజ్ వాళ్ళు నా దాదాపుగా కొంచెం అటు ఇటుగా అక్క క్యారెక్టర్ అనేది నేను సెట్ అవుతాను కదా, అంతే. లేదు నువ్వు చెయ్యి బాగుంటుంది, నీకు అక్క వదిన అంటే దానికి పీరియడ్ తక్కువ ఉంటుంది, కొంతకాలమే వస్తుంది, అది మదర్గా చేస్తే ఎప్పటికీ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నారు. అలా గర్ల్ ఫ్రెండ్ తోటి నేను మదర్ అయ్యాను. ఇంకా అక్కడి నుంచి అన్ని యంగ్ మదర్, హీరోయిన్కో లేదా హీరోకో అట్లా అన్ని యంగ్ మదర్గా చేసుకుంటూ వచ్చి. అంతే. కొన్ని నెగిటివ్ రోల్స్ అన్నారు కదా, ఎలాంటివి చేశారు మీరు? ఇప్పుడు మన బాపు గారిది సుందరకాండ మూవీ ఉంటుందండి, దాంట్లో నేను వైజాగ్ ప్రసాద్ గారు వైఫ్ అండ్ హస్బెండ్. అంటే పాత మూవీ ఒకటి ముత్యాల ముగ్గు ఏదో, దాంట్లో సూర్యకాంతం గారు నాగభూషణం గారు చేసిన అంటే చక్కగా అయ్యో వదినా అన్నయ్య అని చెప్పి అంటూనే వెనక నుంచి ఆస్తి కోసం మనం ఇది చేస్తూ ఉంటాం కదా. సో అది చెప్పాను కదా, ఇంట్లో వాళ్ళే ఎలా ఇది చేస్తారనేది, అలా
ఆస్తి కోసం వాళ్ళని చేయడము, బాధ పెట్టడం, కనపడకుండా ఇంట్లో వస్తువులన్నీ దొంగతనం చేయడం. సో అట్లా నెగిటివ్ అనేది అక్కడ స్టార్ట్ అయ్యింది. అట్లా కొన్ని సినిమాలు నెగిటివ్ క్యారెక్టర్. ఆ టైంలో మీకు ఇంట్లో నుంచి కానీ మీ ఫ్యామిలీ బంధువుల నుంచి కానీ ఎందుకే మంచి క్యారెక్టర్ చేసావు ఇట్లా నెగిటివ్ మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అట్లా ఏమన్నా వచ్చిందా? అట్లాంటివి ఏం రాలేదండి. కాకపోతే సినిమాలో ఉన్నానని చెప్పేసి సినిమా వద్దు అని చెప్పి చెప్పారు చుట్టాలందరూ కూడా, నువ్వు సినిమా ఆర్టిస్ట్ కదా వద్దు ఇంకా మానేసేయి అని చెప్పేసి. అంటే ఆ నెగిటివ్ రోల్స్ మానేసి? నెగిటివ్ రోల్స్ అని కాదు, అంటే మూవీస్ వద్దు, ఇంకా సినిమాలే వద్దు, మొత్తం సినిమాలు వద్దు. అంటే ఇవాళ రేపు ఏంటంటే మనం సినిమాలు చేస్తూ ఉంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదు క్రియేట్ చేస్తున్నారు. సో అందుకోసం అని చెప్పేసి మాకు బయటికి ఎక్కడికైనా వెళ్తూ ఉంటే నువ్వు మూవీ ఆర్టిస్ట్ అని చెప్పుకోవడానికి మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, అందుకోసం వద్దు అని చెప్పి అన్నారు. అంటే నేను ఇంకా ఎవరితో డిస్కస్ చేయలేదు. మా అత్తగారు మామగారిని అప్పుడు ఉన్నారు, అడిగాను నేను. అడిగితే ఎవరి గురించో ఎందుకు ఆలోచిస్తావు, మేము పర్మిషన్ ఇచ్చాము, నువ్వు చేసుకుంటున్నావు, నీ భర్త పర్మిషన్ ఇచ్చాడు, ఇంకా నువ్వు ఎవరి గురించి ఆలోచించాలి అని చెప్పి అన్నారు. సో ఇంకా ఎవరి మాట వినలేదు, నాకు నచ్చినట్టుగా మంచి క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చాను నేను. అది ఇప్పుడు ఇన్ని క్యారెక్టర్స్, ఇన్ని సినిమాలు, ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చిన హీరో ఎవరు? ఎవరితో వీళ్ళతో చేస్తే బాగుంటది అని అనుకున్న వాళ్ళు ఎవరు హీరో అండి? పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేశారా తనతో? అన్నవరమో సంథింగ్ అన్నవరం చేశారండి. యాక్చువల్గా నాకు పెద్దగా అంటే ఆయన గురించి అనేది నాకు అసలు ఎక్కువ తెలియదు. అసలు నా చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు నా ఫేవరెట్. ఓకే. శ్రీదేవి గారు, జగదేక వీరుడు అతిలోక సుందరి, అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరు చాలా ఫేవరెట్ నాకు. సో ఆ అభిమానం అలా కంటిన్యూ అయిపోయింది. నేను పవన్ కళ్యాణ్ గారు అనేది నాకు పెద్దగా నాకు అసలు తెలియదు. అయితే నాకు అనుకోకుండా అన్నవరం తమిళ్లో చేశాను నేను. తమిళ్లో చేశానని చెప్పి మళ్ళీ తెలుగులో కూడా ఇచ్చాను. ఆసిన్ మదర్ గా చేశాను. ఆ మూవీ చేస్తున్నప్పుడు నాకు ఆయన పరిచయం అయ్యారు. ఆయన అనుకున్నారు, ఏంటమ్మా ఇంత బాగా చేస్తున్నావు, ఎక్కడ చెన్నై నుంచి వచ్చావా ఏంటి అన్నారు. లేదు సార్ ఇక్కడ. అబ్బా ఇక్కడ ఇలా ఆర్టిస్టులు ఉన్నారా అన్నట్టుగా అన్నారు ఆయన. నాకు అర్థం కాలేదు. అంటే ఇక్కడే ఉంటున్నానండి, ఇక్కడే హైదరాబాదే నేను ఉండేది, కాకపోతే ఒరిజినల్గా వేరే ఆంధ్ర, కానీ ఇక్కడే ఉండి నేను షూటింగ్స్ అవి చేస్తున్నాను అని అంటే కొంచెం అప్రిషియేట్ చేశారు. అంటే సీన్ చేస్తా ఉంటే బాగా చేసావమ్మా, బాగా ఇదిలో ఉంది అని. అంత తర్వాత నాకు ఆయనతో మాట్లాడుతూ ఆయన ప్రవర్తన కానీ, ఆయన కూర్చునే విధానం, లేదు ఆయన మాట్లాడుతుంటే ఆయన చెప్పే విధానాలు, ఎందుకో నేను చాలా బాగా కనెక్ట్ అయిపోయాను. మామూలుగా ఇలా నేను కుర్చీలో షార్ట్ అయిపోయిన తర్వాత మనం వచ్చి కుర్చీలో కూర్చుంటాం, బట్ ఆయన వచ్చేసి కింద దులిపేసేసుకొని నేల మీద కూర్చునేవాడు. సార్ అదేంటి సార్ అని చెప్పి మీరు లేచింటుంటే, లేదమ్మా నాకు ఇలాగే ఇస్తాను, ఇలాగే కూర్చుంటానని. నాకు అర్థం కాల. అంటే ఇలా ఉంటారు అంటే అంతకుముందు అన్ని సినిమాలు చేశాను. అదే కదా, మీరు చాలా మంది ఎంతో మంది చేసేసాను కదా, బట్ అందరూ అలా బీచ్ చేయలేదు, ఈయనేంటి డిఫరెంట్ గా ఉన్నారు అని చెప్పేసి అనుకున్నా నేను. తర్వాత ఆయన కొన్ని వేదాంతం ఇది కానీ కొంచెం ఆధ్యాత్మికంగా కొంత చెప్తూ ఉంటే, అసలు ఆయన చెప్పేవి వింటూ ఉంటే నాకు ఎందుకో అయిపోయి, ఏంటి ఇంత బాగా చెప్తున్నారు, ఇంత నాలెడ్జ్ ఉంటుందా అని చెప్పేసి అలా అయిపోయి కరెక్ట్ అయిపోయాయి. కొంచెం అంటే ఆయన అభిమానం, ఓహో ఆయన పద్ధతులు బాగున్నాయని అభిమానం పెంచుకున్నాను నేను. అందుకే కదండి అంత ఫ్యాన్ ఫాలోయింగ్. తర్వాత కూడా నేను మారడానికి కొన్ని నేర్చుకోవడానికి చాలా మట్టికి నాకు ఆయనది ఇన్స్పిరేషన్. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఇంత అభిమాన స్థాయి ఇంత ఉండడానికి కారణం కూడా అట్లాంటి అదే కదా. సో ఒక మంచి దాంట్లో మీరు ఆయన పరిచయం ద్వారా మీకు ఒక మంచి పాత్ర మీ లైఫ్ లో కూడా వచ్చింది. ఇంకొక మన వెంకటేష్ గారు కూడా తులసి మూవీ చేస్తున్నాను. ఆయన కూడా చాలా ఆధ్యాత్మికంగా కనెక్షన్ ఉంటుంది. అంతకుముందు నాకు తెలియదు అసలు. ఆయనతో పాటు 4-5 సినిమాలు చేశాను నేను. కాకపోతే ఆయన మామూలుగా మాట్లాడడం అట్లా ఇదిలో చూసాను నేను. తులసి మూవీ చేస్తున్నప్పుడు ఆయన రమణ మహర్షి గారి నుంచి చెబుతూ ఆయన అంటే వాళ్ళు జెంట్స్ అంతా కూర్చొని ఉంటారు కదా, సో అక్కడికి వెళ్ళి మనం కూర్చోలేం, బట్ వాళ్ళు మాట్లాడుకునే మాటలు పక్కన వినిపిస్తుంటాయి. మాట్లాడుతుంటే నేను అబ్బాయి ఏంటి ఇంత ఇదిగా ఇంత డబ్బుండి ఇంత చేసి ఇంత మెడిటేషన్ ఏంటి, ఆధ్యాత్మికంగా ఇలా ఒకళ్ళకి మంచి చెయ్యాలి, ఒకళ్ళకి ఇబ్బంది పడకూడదు, మన వల్ల ఒకళ్ళకి నష్టం జరగకూడదు అనేది ఇంతలా ఆలోచిస్తారా ఇది నాకు అప్పుడే అంటే కొంచెం అర్థం అవుతుంది. అది అంటే మనం పుస్తకాలు చదవంగానే సరికాదు కదా, మనం ఆచరణలో కూడా ఉండాలి కదా, అది పక్కన వాళ్ళకి పంచాలి కూడా. ఇప్పుడు మనకు మంచి ఎంత ఉందో మా మంచిని ఎదుటివాడికి చూపిస్తేనే మంచి అనేది కనపడుతుంది. ఇప్పుడు మనం చెప్పే మాటలు చెప్పి అవతలకి ఎదురువాడికి నష్టం కలిగిస్తా ఉంటే అది కరెక్ట్. సో ఆయన మాట్లాడే ఇది కూడా నాకు కొంచెం అనిపించింది, ఓహో వీళ్ళంతా కూడా డివోషనల్ గా ఉన్నారు అని. అంటే అప్పటి నుంచి కొంచెం చేంజ్ అవుతుంది.
అంటే అంతకుముందు మెంటాలిటీ అనేది మామూలుగా ఓహో ఓకేనా నేను బాగున్నానా ఇదా? అదేలేండి, ఒక చిన్న పరిచయము మనని ఆలోచింపజేస్తుంది. చేస్తుంది అదే. అట్లా ఈ ఈ ఇన్స్పిరేషన్ తోటి కొంచెం అలా ముందుకు వెళ్ళిపోయి ఓహో ఒకళ్ళకి హెల్ప్ చెయ్యాలి, మనం ఇది తీసుకుంటే కృతజ్ఞతా భావంతో ఉండాలి అని అలా నడుస్తూ వచ్చింది అనమాట లైఫ్ అనేది, అలా మూవ్ అవుతూ వచ్చాను. ఆ తర్వాత అంటే ఇంకా అట్లా సినిమాలు చేస్తూ వెళ్ళారు. మధ్యలో ఎక్కడ ఎప్పుడైనా గ్యాప్ వచ్చిందండి? కరోనా టైంలో ఫుల్ గా ఫ్రీ ఇంకా అప్పుడు మొత్తం ఇండస్ట్రీ కూడా అంత గ్యాపే కదండి, అసలు ఏమీ లేదు అప్పుడు మొత్తం జీవితం గురించి అవగాహన చాలా వచ్చేసింది. ఆ మూమెంట్ లో మనకు అసలు వేరే పని ఏం లేదు. ఆల్మోస్ట్ 8 months మొత్తం తలుపులు వేసేసుకుని ఇంట్లో కూర్చోవడమే అనమాట. నిజమే, అసలు ఏమీ అనేది లేదు. అప్పుడే కొన్ని వీడియోస్ అవన్నీ చూడడం మొదలెట్టి, వీడియోస్ చూస్తుంటే ఓహో మెడిటేషన్ ఇలా ఉంటుందా, అంటే వీళ్ళు చెప్పేవన్నీ ఇలా ఉంటాయా అనేది అప్పుడు కొంచెం అంటే ఆధ్యాత్మికంగా అని కాదు, అంటే మన లైఫ్ మనం లీడ్ చేస్తూ అవతలకి మన వల్ల చెడు అంటే మంచి మనం చెయ్యాలని అనుకోకపోయినా పర్లేదు, కానీ చెడు మాత్రం చేయకూడదు అని అట్లా చెడు అనే దగ్గర ఇక్కడ ఒక సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి అడుగుతాను. పద్మా జయంతి గారు అందుబాటులో అంటే హైదరాబాద్లో ఉండట్లేదు అని కొంత జరుగుతుంది. అసలు మీరు హైదరాబాద్లో ఉంటారా, మీరు ఎక్కడ ఉంటారు అసలు? ఏమండి, నేను పుట్టింది వచ్చి రాజమండ్రిలోనండి, అంతే. ఒక 3 months మా అమ్మ డెలివరీకి వెళ్ళి ఆ 3 months అక్కడ ఉండి వచ్చేసి ఇక్కడే సెటిల్ అయిపోయాం హైదరాబాద్లో. కాకపోతే ఏంటంటే ఇక్కడ మా అమ్మాయికి రెండో అమ్మాయికి మ్యారేజ్ చేశాము. తను అరుణాచలం, తన అత్తగారు ఊరు అరుణాచలం అనమాట. అయితే మళ్ళీ మామూలుగా ఏంటంటే అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు అరుణాచలంలో ఉంటుంది, లేకపోతే వాళ్ళు చెన్నైలో ఉంటారు. సో మేము కూతురింటికి వెళ్ళాలి కదా, అరుణాచలం చెన్నై ట్రావెల్ చేస్తూ ఉంటాం అనమాట. తను వస్తూ ఉంటుంది, మేము వెళ్తూ ఉంటాం. అప్పుడప్పుడు ఏంటంటే కొంచెం మనకు అందరికీ పబ్లిసిటీ అనేది కొంచెం కావాలి. సో ఇక్కడికి వెళ్ళాము అని చెప్పేసి అలా సోషల్ మీడియాలో పెట్టుకుంటాం. సో నేను అరుణాచలం ట్రిప్ అని చెన్నై వెళ్ళాను, చెన్నై బీచ్లో ఉన్నాను, పక్కన పాండిచేరి బీచ్లో ఉన్నాను, ఇలా అని చెప్పేసి ఇవన్నీ పెట్టుకోవడం మొదలెట్టానండి. పాపం అది మరి ఎవరో తెలీదు, నేను అసలు హైదరాబాద్లోనే ఉండట్లేదు, సినిమాలే చెయ్యట్లేదు అని చెప్పి ఇంకా చాలా మంది అలా పబ్లిసిటీ ఇచ్చారు. అట్లా కొంచెం గ్యాప్ వస్తుంది. మరి వాళ్ళు నాకు మంచిగా చేశారా చెడుగా చేశారా అనేది నాకు తెలియదు, కానీ మీరైతే అందుబాటులో ఉన్నారు. ఎందుకంటే మేము మిమ్మల్ని కలుస్తాం అనుకోగానే మీరు దొరికారు, మాకు పెద్ద టైం కూడా పట్టలేదు. ఇమీడియట్ గా కూడా రెస్పాండ్ అవుతాను. నా ఫోన్ కూడా ఒకవేళ నేను ఇన్ కేస్ ఏదైనా పనిలో ఉండి ఫోన్ ఎత్తకపోయినా ఇమీడియట్ గా నాకు ఎవరు ఫోన్ చేశారు అని చెప్పి కనుక్కొని మరీ ఫోన్ చేస్తాను. మీరు ఒక్క రోజులోనే దొరికారు మాకు, పెద్ద ఎక్కువ మాట్లాడాం. నిన్న ఇవాళ ఇంటర్వ్యూ పెట్టేసుకున్నాం అంటే మీరు ఎంత అందుబాటులో ఉన్నారో దీంతో అర్థమైపోతుంది. అయితే ఇంకొకటమ్మా, మీకు మామూలుగా సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా డిజిటల్ ప్లాట్ఫామ్స్ పెరిగిపోయి థంబ్నెయిల్స్ వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళలో మీరు కూడా ఒకరు ఉన్నారు. దాని గురించి ఏమన్నా మనం మాట్లాడుకుందామా? దీని గురించి అంటే మాట్లాడడం అనేది, అంటే మీకు బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ చాలా అయ్యాయి, అంటే పిచ్చి థంబ్నెయిల్స్ పెట్టి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. అంటే ఇది బ్యాడ్ ఎక్స్పీరియన్స్, పిచ్చి థంబ్నెయిల్స్ పెట్టేదానికి అంటే కూడా నాకు చాలా నష్టం జరిగింది. ఫ్యామిలీస్లో ఏంటంటే ఇవన్నీ కూడా యాక్చువల్గా నేను ఇచ్చిన వాళ్ళు అడిగిన దానికి ఇచ్చిన ఇంటర్వ్యూ మామూలుగా ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇప్పుడు కరోనా టైంలో ఖాళీగా ఉన్నాం అంటే అందరూ ఖాళీగా ఉన్నారు, నేను ఒక్కదాన్ని ఖాళీగా లేను. సో కాకపోతే ఏంటంటే ఆ టైంలో మీకు కరోనా వచ్చిందా, లేకపోతే మీరు ఇంట్లో ఉండి మీరు రెస్ట్ తీసుకున్నారో, హాస్పిటల్కి రెస్ట్ తీసుకున్నారంటే ఉన్నది చెప్తాం మనం. సో అలాగే ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఇన్ని సంవత్సరాలు, ఆల్మోస్ట్ ఒక 27 years దాటిపోయింది. ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఒక షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు అనేది ఇప్పుడు మనకి తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా అనేది ఒకటి ఉంటే, ఒకవేళ మనం ఏమన్నా రాంగ్ స్టెప్ వేస్తుంటే అవతల ఇలాంటి స్టెప్ వెయ్యకూడదు అన్న ఉద్దేశంతో ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ ఉంటాం. బట్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది 2 ఛానల్స్ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చేసేసి, మీరు సైబర్ క్రైమ్ దాకా వెళ్ళేదా, అంత సైబర్ క్రైమ్ దాకా నేను వెళ్ళేంత వరకు నన్ను తీసుకొచ్చారు. ఇదొకటే కాదు, ప్లస్ నాకు రిలేటివ్స్లో ఇదంతా కూడా కొంచెం అదంతా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిపోయి అది మీ బంధువులుగా దూరం అవ్వడం ఇట్లాంటివి కూడా డిస్టర్బ్ అయిపోయింది. సో మేము ఒకటే డిసైడ్ చేసుకున్నాం, సో మా వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు సో మనం దూరంగా ఉంటే బెటర్ కదా, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి. చూడండి, ఒక చిన్న మిస్టేక్ వల్ల మీ మొత్తం మీరు డిస్ట్రాయ్ చేశారు. అంటే ఇలా నేను ఒక్కదాన్ని కాదండి, చాలా మంది హీరోస్ తో సహా అందరూ బాధపడుతున్నారండి. బట్ ఈ కల్చర్ ఏంటో మన నాకు అది అంటే ఎథికల్ జర్నలిజం కాదండి అది. దానివల్ల అంటే ఇలా కొంత అంటే నైట్ లో డబ్బులు వచ్చేస్తుంటారు. అంటే
ఇప్పుడు చెప్పేది ఒకటి, thumbnail ఒకటి ఉంటది, లోపల ఒకటి లోపల ఉండడము, ఒకటి ఉంటుంది దీని- matter. ఇది దాని వల్ల చాలా నష్టం జరుగుతుంది దాని Plus మీద. అదొక్కటే కాదండి, ఇప్పుడు అది చూసి వీళ్ళు పెట్టే పిచ్చి thumbnails కి మళ్ళీ మ్యాటర్ చూసి దాన్ని డిఫరెంట్ గా కింద ఊహాగానాలతో, comments పెడతారు ఆ. చూడండి, అది చాలా చండాలంగా ఉంటుంది, దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం, అవును, బట్ హర్ట్ అవుతాం మనం. ఇప్పుడు మామూలు వాళ్ళు అంటే అందరూ హర్ట్ అవుతారు, కాకపోతే ఆర్టిస్ట్ గా ఉన్న వాళ్ళు ఇంకా ఇంకెక్కువ వాళ్ళకి జరిగే నష్టం ఎక్కువ కదా. ఎక్కువ నష్టం జరుగుతుంది. అయితే మీకు ఇన్ని సినిమాల్లో బాగా ఛాలెంజింగ్ అనిపించిన రోల్ కానీ, మాది ఈ సీన్ చేసేటప్పటికి మాకు ఇట్లా అయింది అని, నాకు తెలిసి మీరు ఒక దగ్గర చెప్పినట్టు గుర్తు, భగీరథ మూవీలో ఒక సీన్ మీకు చాలా ఇబ్బంది కలిగించింది, లాస్ట్కి వస్తే సినిమాలో లేదు ఆ సినిమాలో scene. లేదు అది. దాన్ని అది చెప్పండి ఒకసారి, అది ఏంటి అసలు ఆ అంటే scene? మనకి ప్రతి మూవీ ఒక ఎక్స్పీరియన్స్ ఏనండి, ప్రతి మూవీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాకపోతే భగీరథలో ఏంటంటే ఒక మంచి క్యారెక్టర్ అని చెప్పి ఇచ్చేశారు. దాంట్లో అంటే ఒక అమ్మాయి పెళ్లి కోసం అని చెప్పేసి ఒక పల్లెటూరు అది, ఆహా. దానికి ఏదో బ్రిడ్జి ఉండదు, ఓకే, బ్రిడ్జి ఉండదు కాబట్టి దాని బ్రిడ్జి వేయించడానికి అని చెప్పేసి హీరో తాపత్రయపడుతుంటాడు. బిఫోర్ దట్ ఏంటంటే ఎవరు ఈ ఊరు నుంచి ఆ ఊరికి, ఆ ఊరు నుంచి ఈ ఊరికి రావాలి అంటే ఒక బ్రిడ్జి కావాలి. సో అప్పుడున్న సిచ్యువేషన్ లో పడవలేనమాట. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఆ పడవ మునిగి, మేము పెళ్లి కొడుకుని తీసుకొచ్చి ఇది చేసే లోపల పడవ మునిగి చనిపోతారు. ఆ చనిపోవడం కూడా ఆయన న్యాచురల్ గా తీద్దాం అనుకొని మొత్తానికి మమ్మల్ని అక్కడ యానం దగ్గర ఆ సముద్రం దాంట్లో ముంచేసి మమ్మల్ని మళ్ళీ కదలకుండా చేతులు ఒకళ్ళు కాళ్ళు ఒకళ్ళు ఫైటర్స్ పట్టుకొని ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. అంటే నీళ్లలో పైనుంచి ఎలా మునిగిపోతూ కనపడతారో ఆ ఎక్స్ప్రెషన్ కావాలని మొత్తం కాళ్ళు చేతులు పట్టేసుకొని సీన్స్ చేశారు. అంటే ఈత వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే అందులో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి బాగా వస్తుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయితేనే బాగా వస్తుంది, లేకపోతే చేయలేరు. మన బ్రీత్ ఆపుకోవాలి కదా. మాకంతా ఎక్కడైంది అసలు చెప్పలేదు, ముందు ప్రిపేర్ అవ్వడానికి తీసుకెళ్లి చక్కగా పడవలో పెట్టారు, పడవని పక్క నుంచి ముంచేశారు, మొత్తం పడిపోయాం, పడవ నెత్తి మీద పడిపోయింది, అసలు లోపల గిలగిల్ల కొట్టుకుంటా ఉన్నాము నేను రఘునాథ్ రెడ్డి గారు. మళ్ళీ వచ్చారు తీసి ఇది చేసేటప్పటికి అసలు ఊపిరి ఆడలేదు, మామూలుగా అవ్వలేదు. గట్టిగా అరుస్తుంటే ఆయన తమిళ్ ఇది కదా, తమిళ్లో తిట్టడం మొదలెట్టాడు. మనకి తిట్లు అర్థం కాలేదు కాబట్టి అదృష్టం బతికిపోయాం. ఆ తెలుగులో అర్థమయ్యేట్టు లేచి మళ్ళీ తిట్టే పరిస్థితి వస్తుందో ఏమో మనకు తెలియదు కానీ, సో అర్థం కాలేదు, సో ఏమంటున్నాడో తెలియదు, బట్ ఫేస్ లో కోపంగా ఉందనేది మాత్రం అర్థమైంది. సరే మొత్తానికి ఏదో చేసాము, పక్కకు వచ్చాము, మొత్తం లోపలికంతా వాటర్ వెళ్ళిపోయినాయి, మళ్ళీ అంతా చేస్తే కొంచెం ఇది అయిపోయింది. సో అమ్మాయి ఇది ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాం. నెక్స్ట్ ఏం లేదు మేడం, సీను పైనుంచి వర్షం పడుతుంది, సో మీరు చనిపోయి ఉంటారు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని పట్టుకొని ఏడుస్తారు అంతే అన్నారు. ఓకే, నీళ్ళల్లో ముంచేది దానికంటే పైనుంచి వాటర్ పడుతుంది, ఏం పర్వాలేదు అనుకున్నాం. శుభ్రంగా పడుకోబెట్టారు, ఫైర్ ఇంజన్ తోటి వాటర్ వేశారు, కరెక్ట్ గా వాటర్ కొంచెం డిస్టెన్స్ అనమాట, అది వేస్తా ఉంటే ఆ ప్రెషర్ అంతా బండలు పడ్డట్టుగా వాటర్ పడిపోయి మొహం మీద అసలు ఇలా ఉలిక్కి పడుతూ ఉన్నారు అనమాట, నీళ్లు పడుతూ ఉంటే. అయినా ఒక్కటేసారి పైనుంచి పడుతుంటే డిఫరెంట్ గా ఉంటది, ఇట్లా పడుకొని ఉంటే మొహం మీద పడుతుంటే అసలు 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 చెప్పడానికి కూడా అనమాట పోయాం అనుకున్నాం అనమాట, అంత సిచ్యువేషన్. పాపం రఘునాథ్ రెడ్డి గారు ఎలా భరించారో తెలియదు కానీ నన్ను చూసి పాపం విజయ్ కుమార్ గారు తమిళ తెలుసు అయ్యేసరికి ఆయన ఏం చేస్తారు, పాపం నేను బాధపడుతున్నానని చెప్పేసి ఆయన ఇలా తీసుకొని అమ్మా అమ్మా అని చెప్పేసి అని ఇలా సేవ్ చేస్తారు అనమాట, తీసుకొని నా వల్ల కాట్లేదు ఏడిచేస్తున్నాను నేను. సో ఇలా పెట్టుకొని ఆయన కాపాడారు. పాప సుధా గారు కూడా అర్థం చేసుకున్నారు, పద్మ గారు కొంచెం కూలండి అని చెప్తున్నారు. ఆవిడ ఏం లేదు, డైలాగ్లు ఏం వినపట్లేదు, ఏడుపులే అన్ని, అంతే ఏం వినపట్లేదు, వాళ్ళు ఏడుస్తూ నాకు చెప్తున్నారు. కొత్త కదా నాకు అంత, అంటే వాళ్ళకంటే జూనియర్నే కదా, సో చెప్తూ ఉండేటప్పటికి కొంచెం అది చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి సీన్స్ ఇంకోటి చేయకూడదు అని చెప్పి. నిజానికి ఆ సీన్స్ ఉన్నాయా సినిమాలో? లేవండి, అస్సలు ఏమీ లేవండి, మొత్తం తీసేసారు. వస్తుంటే జస్ట్ ఇట్లా అంటే ఒక కట్ షాట్ లాగా, కట్ షాట్ లాగా. అంత కష్టపడి అంటే ఇక సినిమా అంటేనే అంత కదా వాళ్ళకు. ఫస్ట్ నుంచి మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఉన్నారు, హీరోయిన్ అవ్వాలని మీరు ఎప్పుడు అనుకోలేదా? అంటే అవకాశం వచ్చిన వాటితో వెళ్ళిపోయారా, ట్రై చేయలేదా, అసలు అనుకోలేదా? అంటే వచ్చినాయండి, హీరోయిన్ గా వచ్చినాయి క్యారెక్టర్స్ నాకు. అంటే మ్యారేజ్ అయిందని తెలుసు అందరు, అంటే తెలుసు మా పక్కన ఆయన ఉన్నారు అన్నప్పుడు తెలుస్తుంది కదా, అంటే ఎక్కడికి వెళ్ళినా తను తీసుకెళ్లేవారు. హీరోయిన్ గా వచ్చినాయి అవకాశాలు, కాకపోతే క్యారెక్టర్ గురించి చెప్పిన తర్వాతనే కొంచెం ఆలోచించాను అనమాట, చెయ్యాలా వద్దా అనే ఇదిలో ఆలోచించాను. తర్వాత మళ్ళీ అనుకున్నాను హీరోయిన్ గా నేను చెయ్యనులేండి, అంటే అక్కడ నుంచి నాకు అక్క వదిన క్యారెక్టర్స్ అట్లాంటివన్నీ. అంటే హీరోయిన్ అంటే ఇలా కూడా చెప్పారు, హీరోయిన్ గా చెయ్యాలి అంటే మహా అయితే ఒక 5-6 సినిమాలు 10 సినిమాలు, అంతకుమించి తక్కువ ఉంటుంది.
అంటే మా అమ్మ కోరిక తీర్చడానికి అంటే లైఫ్ లాంగ్ ఇందులోనే ఉండాలి అనేది డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు నాకు వచ్చిన అవకాశం నేను అంతటి నేను అనుకోలేదు, అవును బట్ అమ్మ కోరిక, బట్ యూనివర్స్ ఉన్నదేమో తెలియదు అంతే కదా. కదా. సో ఆవిడ సంకల్పంతో నేను ఇలా ఇండస్ట్రీకి వచ్చాను కాబట్టి మీరు బట్ నేను ఎంత కాలమైనా సరే ముసలి క్యారెక్టర్లు, బామ్మ క్యారెక్టర్లు, ఇంకా ఇంకా బామ్మ క్యారెక్టర్లు కూడా ఇలాగే చేయాలి. చేస్తూ ఉండాలని అంతే. అలా ఫిక్స్ అయిపోయి ఇది చేశాను అనమాట. మీ డ్రీమ్ రోల్ ఉందండి ఏదైనా ఇంకా, అంటే చేయాలనుకున్నది అట్లాంటిది అంటే ఏదైనా? మన డ్రీమ్ రోల్స్ కంటే కూడా మనం ఏదైనా క్యారెక్టర్ చేస్తే జనాలు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు ఓ. అనేది, మనకి పేరు వచ్చే క్యారెక్టర్ అనేది, ఆహా. అలా మంచి మంచి క్యారెక్టర్లు అయితే చెయ్యాలని ఉంది, బట్ మనకు తెలియదు కదా. ఇప్పుడు క్యారెక్టర్ సినిమాస్ అవి మాట్లాడుకున్నాం కదమ్మా, మీరు ఒక సొంతంగా ఛానల్ కూడా స్టార్ట్ చేశారు కదా ఈ మధ్య కాలంలో. అవునండి. అది అంటే సోషల్ మీడియాలో మిగతా వాళ్ళు అందరు చేస్తున్నారు, ఉండాలని అనుకున్నారా ఏంటి, అసలు ఏం చెప్తారు మీరు ఆ ఛానల్లో? అంటే యాక్చువల్గా నాకు ఛానల్ పెట్టాలి లేకపోతే అంటే ఇలాంటి పబ్లిసిటీ ఇచ్చుకోవాలనేది నాకు ఫస్ట్ నాకు తెలియదు. ఈ కరోనా టైంలో చాలా మంది ఏం చేస్తారంటే వేరే వర్క్ ఏం లేకుండా, మరి ఎలా వచ్చిందో ఆలోచన తెలియదు, అందరికీ యూట్యూబ్ పెట్టుకోవాలని ఆలోచన వచ్చింది. అలా అందరూ యూట్యూబ్ పెట్టుకుంటూ వచ్చారు. సో నాకు అనిపించింది, ఇంట్లో పిల్లలు అన్నారు, అమ్మ అందరూ యూట్యూబ్ చేస్తున్నారు కదా నువ్వు కూడా చేయొచ్చు అంటే, నేను ఏం చేస్తాం మనం ఎక్కువ అంటే ఏదైనా సరే యూట్యూబ్ అన్న తర్వాత ఏదన్నా చెయ్యొచ్చు, అంటే మనం జనాలకి మనం ఏంటి ఒరిజినల్ గా అనేది జనాలకి తెలియాలి కదా. మామూలుగా సినిమాలో చూసి ఓహో గయ్యాళ్ళ క్యారెక్టర్ అయితే వీళ్ళు గయ్యాలేమో, వీళ్ళు మనం మోసం చేసి వీళ్ళు మోసగాళ్ళేమో అన్న ఇది కాకుండా మన పర్సనల్ లైఫ్ మనది ఎలా ఉంటుందో చూపించాలి కదా అని చెప్పి మా పిల్లలని పాపం వాళ్ళే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు. సో నాతో వీడియోస్ చేయిస్తుంటారు. మా చిన్నమ్మాయి పెద్దమ్మాయి ఇద్దరు వాళ్ళు నాకు కోఆపరేట్ చేసి ఛానల్ పేరు ఏం పెట్టారండి? పద్మాస్ వ్లాగ్ లైఫ్ అండి అది. బట్ పద్మా జయంతి అనగానే వచ్చేస్తుంది అనమాట. ప్లస్ అందులో నేను చూసాను వంటలు, పులిహోర కలపడం, మామిడికాయ పచ్చడి ఇట్లాంటివి పెట్టడం, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అంటే మన సినిమా వాళ్ళు అంటే మనకి ఇంట్లో 10 మంది వంట వాళ్ళు ఉంటారు. సో మనం అసలు ఏవి పనులు మనకి రావు అని అంటారు కదా. సో మేము కూడా వంటలు బాగా చేయగలుగుతాం. ఖాళీగా ఉన్నప్పుడు షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్ ఇది చేసుకుంటాం, ఖాళీగా ఉన్నప్పుడు మేము కూడా వంట బాగా చేయగలము అని అలా ఇది చేసుకోవడానికి మనం ఇంట్లో ఎలా ఉంటాం, మామూలుగా సింపుల్ గా అయితే ఎలా ఉంటాం, షూటింగ్ వస్తే ఎలా ఉంటాం అనే దానికి అలా అవి చూపిస్తూ ఉంటాను అన్నమాట. బాగుందమ్మా. మీ ద్వారా నా ఛానల్ ని కూడా మీకు చెప్పండి, పద్మాస్ వ్లాగ్ లైఫ్. మీరు చెప్పేశారు కదమ్మా, ఇంకా అది చూస్తారు అంతే ఏముంది. సో అట్లా మీరు ఇప్పటి వరకు దాదాపుగా 92లో అనుకోవచ్చు కదా మొదలైన మీ జర్నీ. 92 జీవన రాగం అప్పుడే కదా మీ అదే 1 year తర్వాత. అంటే ఆల్మోస్ట్ ఒక ఆయన పాపం ఎవరో చెప్పినట్టుగా 30 years ఇండస్ట్రీ లాగా నేను కూడా. మీరు 30 years ఇండస్ట్రీ అన్నట్టుగా ఉన్నారు కదా, ఆ 30 years కదా, ఇంకా 30 years కూడా మీరు ఇలాగే మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ మీ అభిమానుల్ని అలరించాలని కోరుకుంటూ నమస్తే అండి. అంటే 30 years అంటున్నారు, నేను లైఫ్ లాంగ్ ఇందులోనే ఉండాలని కోరుకుంటున్నాను. నేను మంచి క్యారెక్టర్స్ చేసి నేను అంటే జనాలు మెప్పించాలని అనుకుంటాను, ఎందుకంటే అవతల వాళ్ళు మనల్ని మెచ్చుకుంటూ ఉంటే మనకు అది అందులో ఆనందం ఉంటుంది కదా. సో అలా మంచి క్యారెక్టర్లు నేను కూడా చెయ్యాలని, మీ అందరి అభిమానుల బ్లెస్సింగ్స్ తోటి నేను ఇంకా ఇంకా పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.